మేడారం 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 ఇక తెలంగాణ అంతటికెళ్ళి మేడారం తొవ్వదొక్కుతున్నారు అంతా 2 వారాలైతే జాతర నిన్ననే గుడి మెలిగే పండుగ చేసిండ్రు అయ్యవాళ్ళు వచ్చే బుధారం మండ మెలిగే పండుగ అటెంక బుధారమే జాతర 2 ఏళ్ల కోపారు మరి మొక్కులున్నోళ్ళంతా అప్పుడే శీతం లైన్లు కడుతున్నారు సరే ఇయాల్టి ముచ్చట్లు ఏమున్నాయో అరుచుకుందాం పాండ్రి మేడారం జాతరకు రావాలని సర్కార్ తరపున గవర్నర్ను పిలిచింది మంత్రి సీతక్క రాజ్భవన్కి పోయి తమిళసై మేడాన్ని కలిసింది జాతర దగ్గర పడుతుండే వరకు నిన్నయాల్టికెళ్ళి ఇంకింత పెరిగిండ్రు భక్తులు గట్టమ్మకు పూజలు గద్దెల కాడ బంగారం మొక్కులు జాతర అప్పుడే చాలైందా అనిపిస్తున్నది చూస్తుంటే వచ్చేటోళ్లకు ఏడ తిప్పలు కాకుండా చేయాల్సిన సౌలతులన్నీ వేస్తున్నారు జాతర టైంలో 1 కోటి జనాలు వస్తారని అనుకుంటున్నాము ఎక్కువగా వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం గానీ భక్తులకు సౌకర్యవంతంగా ఎక్కడా ఇబ్బంది కలగకుండా నిన్న బుధారం గుడి మెలిగే పండుగతోని గుడి శుద్ధి కార్యం నడిచింది వచ్చే బుధారం మండ మెలిగే పండుగ అటెంక బుధారం అంటే 21కెళ్ళి జాతర చాలైతదన్నట్టు ఫస్ట్ నాడు గోవిందరాజు పగిడిద్దరాజు సారలమ్మ గద్దెల మీదకొస్తారు 2వ నాడు చిలకల గుట్టకెళ్లి సమ్మక్క గద్దె మీదకొస్తది 3వ నాడు ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు 4వ రోజు మళ్ళా వన ప్రవేశం చేస్తారు మొత్తం పూజలు 5 ఉంటాం మేడారంలో కుల పెద్దలు ఉంటారు ఒక 20 మంది ఎవరి కాల అమ్మవారికి సేవలు ఉంటారు ఇప్పుడే గింతగనం పోతున్నారు ఇక జాతర వరకు ఇంకెట్లుంటదో